పూజా మందిరాన్ని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందరూ దేవుడిని పూజిస్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు. అసలు మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుందా లేదా? మీ పూజా మందిరంలో దేవతలు సంచరిస్తున్నారా లేదా? మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని ఎలా పొందాలి? ఇలా ఎన్నో విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా మన పూజ గది ఉంటేనే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజా మందిరంలో తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే. కాబట్టి మీ పూజా మందిరం గోడలపైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి. మీ ఇంటిపైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజకు 100% ఫలితం దక్కినట్టే. మీ పూజలన్నీ దేవునికి చేరినట్టే. దీపంలోని వత్తులు పూర్తిగా కాలకపోతే మీ పూజలో ఏవో తప్పులు ఉన్నాయని గ్రహించాలి. ఒక్కొక్కసారి పూజలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవతలు నవ్వినట్టుగా కనిపిస్తారు. మీకు అలా కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పూజలో దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యానికి చీమలు పడితే మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడు అని అర్థం. ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా దైవ మంత్రాలను చదువుతూ దేవుడిని పూజించాలి. దేవుని మంత్రాలు చదవలేనటువంటి వారు భక్తి పాటలను వింటూ దేవుడిని పూజించండి. ప్రతి ఒక్కరి పూజా మందిరం ఈశాన్యంలోనే ఉండాలి. ఈశాన్యంలో చేసే పూజలకు ఖచ్చితమైన దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. వంటగదిలో పూజా మందిరం ఉండకూడదు. వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. ఇంట్లో ఉండే పూజ గది సపరేట్గానే ఉండాలి. ఇంట్లో పూజ గది విడిగా లేనటువంటి వారు మీ పూజ గదికి ఒక డోర్ కర్టన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు. న్యూస్ పేపర్లో మరణ వార్తలు ఉండవచ్చు. కాబట్టి పూజా మందిరంలో న్యూస్ పేపర్లు ఉంటే మీ పూజకు ఎలాంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ లేదంటే ఒక పట్టు వస్త్రాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసే ఆడవారికి ఒక్కొక్కసారి ఆవలింతలు వస్తాయి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయి అని అర్థం చేసుకోవాలి. మీ ఇంటి పైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వివాహమైన స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు తమ మంగళసూత్రానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మన మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. కాబట్టి మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి కనీసం వారంలో ఒక్కసారైనా సరే మగవారి చేత దీపాన్ని వెలిగించండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఇంట్లో దేవుణ్ణి పూజించే సమయంలో దేవునికి పెట్టినటువంటి పుష్పాలు కింద పడితే మీరు ఏదో శుభవార్తని వినబోతున్నారు అని, మీ ఇంటిపైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉందని అర్థం చేసుకోవాలి. ఆ పుష్పాన్ని కళ్ళకు అద్దుకొని మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు జుట్టుని విరబూసుకొని దేవుడిని పూజించకూడదు. ఆడవారు జుట్టుని విరబోసుకుంటే మీ ఇంట్లోకి దారిద్ర్య దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పులని పొరపాటున కూడా చేయకండి. దేవునికి సమర్పించే కొబ్బరికాయలో
పువ్వు వస్తే మీ పూజలకు దేవతలు సంతోషంగా ఉన్నారు అని అర్థం. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే మీ ఇంటికి ఏదో కీడు జరుగుతుందని సంకేతం. ఇక పూజలో దీపాన్ని వెలిగించేటప్పుడు పొరపాటున మన చెయ్యి కాలితే మీ ఇంటిపైన దేవతలు కోపంగా ఉన్నారు అని భావించాలి. ఇక పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మీ మనసులోకి చెడు ఆలోచనలు రాకూడదు. మీ మనసులోకి చెడు ఆలోచనలు వస్తే మీ ఇంటికే చాలా ప్రమాదం. శుక్రవారం రోజున పొరపాటున దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు. ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుని యొక్క చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక ప్రతి అమావాస్య రోజున భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున మన ఇంట్లో ఉన్నటువంటి దైవశక్తులు నశించిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా పసుపు నీళ్ళని చిలకరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో పూజని ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక ముగ్గుని వేసుకోవాలి. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం అనేది అస్సలు ఉండదు. ఇక పూజ గదిలో పొరపాటున కూడా మన తల వెంట్రుకలు పడకూడదు. పూజా మందిరంలో వెంట్రుకలు పడితే మన ఇంట్లో ఉన్న దేవతలందరూ బయటకి వెళ్ళిపోతారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవరైనా తుమ్మితే మీ పూజకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకోవాలి. నైటీలు వేసుకొని దేవుడిని పూజించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకొని ఆడవారు దీపారాధన చేయాలి. అప్పుడు మాత్రమే మీ భర్తకు శుభం కలుగుతుంది. ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మీ భర్తకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది. కుటుంబ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. వెండి ప్రమిదలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. కాబట్టి వెండి దీపంలో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కలుగుతుంది. పసుపు కుంకుమలకు దైవశక్తులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి.